బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, మనం చాలా రకాలైనటువంటి సంస్మరణలు చేస్తుంటాం. జికిర్ అంటారు దీన్ని. జికిర్ అంటే జపం అని మనం పిలుస్తుంటాం, చూసారా, చెప్తుంటాం మనం. జపం అని, జికిర్ అని, సంస్మరణ అని రకరకాలైనటువంటి సంస్మరణ మనం చేస్తుంటాము. దైవానికి సంస్మరణ చేస్తుంటాము. కొంతమంది పాటల రూపంలో, కొంతమంది మరొక రూపంలో చేస్తుంటారు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు అంటే, అఫ్జలుల్ జిక్రి అంటే దైవాన్ని సంస్మరణ చేయడంలో అత్యుత్తమమైనటువంటి మాట ఏదైనా ఉన్నది అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఆరాధ్యుడు లేడు. లా అంటే లేడు అని. లా ఇలాహ అంటే ఆరాధనకు తగినవాడు. ఏ ఆరాధ్యుడు కూడా లేడు ప్రపంచంలో. మానవులు ఎవరు ఆరాధ్యులు కారు, దైవ ప్రవక్తలు ఎవరు ఆరాధ్యులు కారు, జంతువులు, జీవులు, ఇతర జీవులు ఆరాధ్యులు కారు, సూర్యుడు, చంద్రుడు లాంటి ప్రకృతి ఆరాధ్యులు కారు. ఎవరికి ఆరాధనకు హక్కు లేదు ఇక్కడ. ఎవరికి కూడా సృష్టికి ఆరాధనలు పొందే హక్కు లేదు ఎవరికి కూడా. లా ఇలాహ ఎవ్వరు ఇక్కడ హక్కు లేదు. కానీ ఇల్లల్లా, కానీ ఒక అల్లాహ్. అల్ ఇలాహ్ను అల్లాహ్ అంటారు. అల్ ఇలాహ్ అంటే ఆరాధనకు తగిన అర్హత ఉన్నటువంటి ఆ అస్తిత్వం అని అర్థం. అది ఒక పేరు కాదు. ఈ హిమాయత్ అనే పేరులాగా, లేకపోతే ఇంకొక పేరులాగా అది నామవాచకం కాదు. అది అల్ ఇలాహ్ అంటే సృష్టికర్తకు, దైవానికి అర్హత కలిగినటువంటి ఆయన, దైవత్వానికి ఆరాధనకు అర్హత కలిగినటువంటి ఆయన అన్న పదాన్ని సూచించేది అల్ ఇలాహ్, అల్లాహ్ అంటే. కాబట్టి ఆరాధనకు ఎవరూ తగినటువంటి వాళ్ళు కాదు. ఒక్క సృష్టికర్త అయినటువంటి మానవ మనుగడకు ఆధారమైనటువంటి ఒక పరమశక్తిమంతుడు ఉన్నాడు. ఆయన మీరు అల్లాహ్ అనండి, పరమేశ్వరుడు అనండి, లేకపోతే పరమాత్ముడు అనండి, పరంధాముడు అనండి, అల్లాహ్ అనండి, యెహోవా అనండి, ఇంకోటి ఏదైనానండి, ఆయన మాత్రం ఉన్నాడు కదండి. అదే లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం అనమాట. ఏ ఆరాధ్యుడు లేడు. మనము భావిస్తున్నటువంటిది ఏది కూడా దైవేతర శక్తులు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. దైవం ఒకడు కాకుండా అనేక మంది కూడా ఏమి కూడా లేరు. దైవం మాత్రం ఒకే ఒక్క ఆరాధ్యుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆ సర్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్ముడు, ఆ పరంధాముడు అల్లాహ్ తప్ప, ఆ యెహోవా తప్ప మరొక ఆరాధ్యుడు ఎవరు కూడా లేరు. ఇదే విషయాన్ని ప్రవక్తలందరూ కూడా అదే కదండి చెప్పారు. మేము దైవాలను మమ్మల్ని ఆరాధించండి అని ఎవరైనా చెప్పారా? ఎవ్వరు కూడా చెప్పలేదు. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మనుషులు మనమే చెప్పమే. దైవ ప్రవక్తలు ఎలా చెప్తారు? మనిషికి వాళ్ళపై ఉండే అతి ప్రేమతోటి ఈ విధంగా వాళ్ళ ఆగ్రహానికి గురవుతాడు రేపు పరలోకంలో. వాళ్ళు ఆ విధంగా చెప్పలేదు. కాబట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది నిజమైనటువంటి, సత్యమైనటువంటి, దైవానికి చెల్లించే నిజమైనటువంటి ఒక సంస్మరణ. రండి ఇస్లాంలో తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.